హాయ్ అందరికీ దసరా విజయదశమి శుభాకాంక్షలు. చూడండి, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు ఈరోజు విజయదశమి వచ్చేసింది. అమ్మ ఈరోజు అంతా చామంతులతోటేనే అమ్మకి ఈరోజు పూజ అయినది. నిన్న సాయంత్రం పుష్పాంజలి అయ్యింది. ఈరోజు లాస్ట్ పూజ. చాలా సంతృప్తిగా ఉంది. 9 రోజులు 9 అవతారాలతోటి అమ్మ చక్కగా మనల్ని ఆదరించి దర్శనాన్ని ఇచ్చారు. చాలా చాలా బాగుంది అమ్మ. ఏంటి అమ్మ ఫేస్ ఈ రకంగా కనపడుతుందని మీరు అనుకుంటున్నారా? మార్చాలి కదా. అమ్మ వచ్చారు. అయితే రోజు అదే చీర నాకు చూపిస్తున్నావు, నా భక్తులకి, నా అవతారాలకైతే చీరలు మారుస్తున్నావు, మరి నా చీర మార్చవా, నాకు వస్తువులు మార్చవా అని అంటే, ఇదిగోండి ఈరోజు అమ్మకి చీర మార్చి వస్తువులన్నీ మార్చి అమ్మని ఈ రకంగా అలంకరణ చేశాను కదా. ముద్దుగా చక్కగా కూర్చున్నారు అమ్మ. ఈరోజు అవతారం ఏంటో మీకు తెలుసు కదా. రాజరాజేశ్వరి అవతారం అమ్మది. ఈరోజు ఉదయం నుంచి ఒకటే వర్షం, ఎవరు బయటికి వెళ్ళే ప్రసక్తే లేదనేటట్టుగా పడుతోంది. సింహవాహనం మీద అమ్మ ఉండేటట్టుగా ఈరోజు రాజరాజేశ్వరి దేవి. అయితే దసరా కదా, అందుకని అమ్మకి అన్నీ కూడా మహానైవేద్యాలు పెట్టాను. ఇక్కడ చూడండి, రాజ్యాంగమే కొలువు తీరి ఉన్నది. స్వామి చుట్టూ అమ్మలందరూ కూడా అవతారాలతో స్వామిని చుట్టూ ఉన్నారు. ఇక్కడ ఈ అమ్మల ముగ్గురుతో, ఈ రాజరాజేశ్వరితో, అమ్మ లక్ష్మీదేవితో ఈరోజు మా ఇంట రాజ్యాంగమే కొలువు తీరి ఉన్నది. రాజ్యాంగమే కొలువై ఉన్నది. రాజరాజేశ్వరి నటరాజ సభలో రాజ్యాంగమే కొలువై ఉన్నది. వేద శాస్త్ర పురాణములలో మూలాధారం పైన పరాశక్తి పరంజ్యోతి పరమేశ్వరి పతిత పావని రాజ్యాంగమే కొలువై. చూసారా, ఇక్కడ రాజ్యాంగమే కొలువు తీరి ఉన్నది. మధ్యమునందు విచిత్ర రత్న సింహాసనమందు కూర్చుని ఆదిశంకరుల సరస్సు నుండ చేరి కూర్చున్న వేళ చామరలు చేతబట్టి లక్ష్మీ సరస్వతులు విసరా రాజ్యాంగమే కొలువ తీరయున్నది. రాజరాజేశ్వరి నటరాజ సభలో రాజ్యాంగమే కొలువయున్నది. అమ్మ రాజరాజేశ్వరి. మనకి లలితా సహస్రం ఉంది కదా. రాజరాజేశ్వరి, రాజ్యదాయని, రాజ్యవల్లభ, రాజకృప, రాజపీఠ నివేశిత అని చెప్పేసి అంటే రాజులకు, రాజ్యాలకు అన్నింటికీ అమ్మ పెద్ద. లలితామాత అన్న, రాజరాజేశ్వరి అన్న, త్రిపుర సుందరి అన్న ఒక్కటే. అంత శక్తివంతమైన షోడశనామాలు తల్లికి తో పూజ చేస్తే చాలా అనుగ్రహం కలుగుతుందంట. అది ఈరోజు దసరా మహోత్సవంలో మా ఇంట కొలువు తీరి ఉన్న రాజరాజేశ్వరి రాజ్యాంగ శోభ. అందరికీ దసరా శుభాకాంక్షలు.